నిజమైన జీవితం. చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. ఈనాడు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వారి పూర్తి వ్యక్తిత్వం వాస్తవమైనది, అర్థవంతమైనది అయిన దాంతో ఎప్పుడూ నియంత్రించబడలేదు గనుక. మనుషులు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా దేవుని మూలంగా జన్మించినప్పుడు దేవుని ఆత్మ వారి జీవితంలోకి శాశ్వతంగా అక్కడ జీవించడానికి వస్తాడు. వారు బైబిల్ చదువుతూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మనస్సు, హృదయం మరియు చిత్తాన్ని నియంత్రించగలుగుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ నియంత్రిత మనసు సత్యాన్ని తెలుసుకుంటుంది మరియు అర్థం చేసుకుంటుంది. పరిశుద్ధాత్మ నియంత్రిత హృదయం ప్రేమను అనుభూతి చెందుతుంది. పరిశుద్ధాత్మ నియంత్రిత చిత్తం విధేయత వైపు మొగ్గుతుంది. యోహాను ఈ వాస్తవాన్ని మన మనసులో ముద్రించాలనుకున్నాడు. అందుకే ఈ పత్రికలో వైరుధ్యాల పరంపరను ఉపయోగించాడు. నిజం మరియు అబద్ధాలు, విధేయత మరియు అవిధేయత. నిజమైన జీవితంలో మధ్యస్థానం అనేది ఏమీ ఉండదు. మనం ఈ ప్రక్కో ఆ ప్రక్కో ఉండాల్సిందే. అలాగైతే నిజమైన జీవితం అదే. అది క్రీస్తులో వెల్లడైంది. అది క్రీస్తును నమ్మిన వారు అనుభవించారు. అంతేకాదు, క్రీస్తులో ఉన్నవారు నేడు దాన్ని పంచుకోగలరు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. వ్యక్తిత్వంలోని 3 అంశాల్లో మనసు, హృదయం మరియు చిత్తం, వీటిలో ఏది దేవునికి లోబడడం అతి కష్టం అని మీరు కనుగొన్నారు? ఎందుకని? ఆమేన్.